చప్పట్లు కొట్టాలి. వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి అందరూ అన్న ఒకసారి చూడండి అన్న. ఫస్ట్ పవన్ జిల్లా యూనియన్ లీడర్ అయిన మన వేణుగోపాల్ గారు మన జిల్లా లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినము జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంలో జరిగింది. కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తాము. అందరూ కార్మికులందరినీ ఇక్కడ ఆహ్వానించాము. వాళ్ళ ఎదురుగా కేక్ కటింగ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే రంజాన్ శుభమాసం ఉంది కాబట్టి ఉగాది శుభ సందర్భంగా ఇక్కడ ఇంతగా బట్టల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశం ఏమంటే కార్మికులు బడుగు బలైన వర్గాలు పైకి వచ్చినప్పుడే సొసైటీ బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుగా గవర్నమెంట్ సాగించాడు. ఆయన ఉండే హయాంలో కూడా ఓవరాల్గా ఆయన వచ్చి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ రిక్షా కార్మికులు ఎత్తుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించి వాళ్ళకు డబ్బులు ఏదో ఒక డబ్బులు ఇచ్చేసి అన్ని రకాలుగా నాయి బ్రాహ్మణులకు అందరికీ ఏదో రకంగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఆదుకునేవారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చేస్తామని చెప్పి అన్ని రకాలుగా చెప్పారు, కానీ ఏ రకంగా ఆదుకునే పరిస్థితులు ఏమీ లేవు. కేవలం మాటలకే పరిమితమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు డిఫరెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి డబ్బులు అందరికీ ఇస్తూ ఉంటే డబ్బు కూడా రొటేషన్ అవుతూ ఉండేది. ప్రజలు సంతోషంగా అన్నీ జరుపుకుంటూ ఉండేవాళ్ళు, అన్ని పండుగలు జరుపుకుంటూ ఉండేది. ఈరోజు దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలోనే గదివి జరిగిన రంజాన్ మరియు ఉగాది జాయింట్గా ఒకరి పక్కన ఒక రోజు దాన్ని చూస్తుంటే కూడా ఈరోజు ఎక్కడ చూసినా కొత్తగా వాతావరణం లేదు. ప్రజల దగ్గర డబ్బు లేదు, నిత్యావసరాలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ సొంత మేనిఫెస్టో ప్రకారం పోతున్నారు. కానీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పిలుపుని అందుకుని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన ఇన్ఛార్జ్ సార్తో మరియు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చేసి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వైఎస్ఆర్ టీయూసీ అనేది చాలా బలమైన శక్తివంతమైన విభాగము. వైఎస్ఆర్ లో ఉన్నటువంటి విభాగాల్లో అన్ని విభాగాల్లోనే శక్తివంతమైనది. కార్మిక కర్షక యూనియన్లన్నీ అన్ని కలిసి సంఘటితంగా పనిచేస్తే వైఎస్ఆర్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో సంఘటనగా పనిచేసి మేమందరము ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇంకా రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని మేమందరము వైఎస్ఆర్ టీయూసీ కామ్రేడ్స్ అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రమంతా ఉన్నటువంటి ప్రెసిడెంట్లందరూ ఈ టీయూసీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమందరము చాలా కృషి చేస్తామని ఈ సభాముఖంగా ఈ మీటింగ్ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలము పౌర కార్మికులకు, ఆటో వర్కర్లకు, టైలర్లకు, కనీసం మన లాయర్లకు, చేనేత కార్మికులకు ప్రతి నెల ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక రకంగా ఏదో ఒక పథకము వాళ్ళకి డబ్బులు వచ్చేటివి. ఇప్పుడు అవన్నీ ఈ 9 నెలల కాలంలో అవన్నీ బంద్ అయినాయి. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు హామీలకు మోసపోయి ఆయన గెలిపించి ఇప్పుడు పశ్చాత్తాప పడతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా మనం ఎదుర్కొందామా అని ఎంతో ఉత్సుకతతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ వచ్చిందే తడువు
రామ బాణాల వలె ఎక్కుపెట్టిన బాణాల వలె అందరూ మూకుమ్మడిగా తర్వాత భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేసే విధంగా ఎంతో కసిగా ఎదురు చూస్తున్నారు. ఈ రాబోయే ఈ గడిచిన 9 నెలల్లో ఎన్నో ఆశలు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు నీకు 15,000 నీకు 15,000 ఆ సిలిండర్లు ఏమీ అని చెప్పేసి హామీలు ఇచ్చినంత ఈజీ కాదు పథకాలను అమలు చేయడం అని చెప్పి ఇప్పుడు ఆయన గుర్తొస్తా ఉంది. ఆయన నమ్మి మోసపోయిన వారంతా చాలా బాధాతప్త హృదయాలతో చికారు పచ్చి వర్షం కోసం ఎదురు చూసే విధంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ టియుసి యూనియన్ లో ఈ విభాగాన్ని మేమందరము రాష్ట్రమంతా తిరిగి మన జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేసి బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము విస్తరించబోమని సభాముఖంగా మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇన్ఛార్జి